అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సహీ బుఖారీ హదీస్. సమాధిపై మసీదు నిర్మాణం ధర్మసమ్మతమేనా? హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా ఉల్లేఖించారు. దైవ ప్రవక్త మహాశయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అస్వస్థులై ఉన్నప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారి మరణానికి కారణమైన వ్యాధిలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారి సతీమణులు కొందరు ఉమ్మే సలమా రజియల్లాహు అన్హా మరియు ఉమ్మే హబీబా రజియల్లాహు అన్హా ఒక చర్చీని గురించి ప్రస్తావించారు. దాని పేరు మారియా. వారు ఆ చర్చీని ఇథియోపియా దేశంలో చూశారు. ఉమ్మే సలమా రజియల్లాహు అన్హా, ఉమ్మే హబీబా రజియల్లాహు అన్హా ఉభయులు కలిసి ఇథియోపియా దేశాన్ని సందర్శించారు. వారు ఆ చర్చి శోభను గురించి, దాని అందాన్ని గురించి, అక్కడ ఉన్న చిత్రాలను గురించి వివరించారు. అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన శిరస్సును పైకి ఎత్తి ఇలా సెలవిచ్చారు. ఆ దేశంలోని ప్రజలు ఒక సంప్రదాయాన్ని పాటించేవారు. వారిలోని ఒక దైవభక్తుడు గాని, ఒక సౌశీల్యవంతుడు గాని మరణిస్తే అప్పుడు అతని సమాధిపై మసీదును నిర్మించుకునేవారు. ఇంకా ఆ మసీదులో అతని చిత్రపటాలను పెట్టేవారు. అల్లాహ్ దృష్టిలో ఈ ప్రజలు సకల సృష్టితాల కంటే నికృష్టులు.